వైట్ కట్ అయితే తగ్గలేదు సార్. చివరికి ప్రోడక్ట్ అయితే నెంబర్ 1 అండి. దీంట్లో మెయిన్ పాయింట్ మనం చూసింది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మనం వేసిన మిగిలిన ప్రోడక్ట్లు వైట్ కట్కి ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ సెల్ లూజ్ బట్టి కంపల్సరీ వచ్చేదండి రైకి వైట్ కట్ వచ్చిన తర్వాత. కానీ ఏంటంటే ఇది వైట్ కట్ వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ పెడతాం వల్ల వైట్ కట్ ఆగింది, ప్లస్ సెల్ లూజ్ రాలేదు. రైకి మెడిసిన్ పర్లేదండి, ఇది నెంబర్ 1. వనసల లోవప్రసాద్ అని నా పేరు. మాకు ముండవరం మనలోని గాలిలంక వైట్ కట్ అన్నది పెద్ద సమస్య కింద ఉందండి. మేము చాలా మెడిసిన్స్ వాడామండి. వాడిన తర్వాత కూడా ఎక్కడ కంట్రోల్ అయ్యేది కదండి. తెచ్చుకుని వాడిన తర్వాత వారం రోజులు టోటల్ గా కంట్రోల్ అయిపోయిందండి. 100% సక్సెస్ఫుల్ అండి. అది అంతే. ఇది వరకు వాళ్ళ కంటిన్యూగా చాలా మంది వాడాం. ఓకే సార్. 100 రూపాయల డబ్బాలు కానీ 10,000 రూపాయల డబ్బాలు కానీ చాలా డబ్బులు వాడాం. మనకి ఇది కూడా నేను అదే లెక్క అనుకున్నాను, కానీ ఇది చాలా బాగుంది. మనకి చివరికి ప్రోడక్ట్ అయితే నెంబర్ 1 అండి. ఎన్ని రోజులకి వచ్చింది సార్ వైట్ కట్ మీకు? 45 డేస్కి. ఓకే. ఎన్ని రోజుల్లో కంట్రోల్ అయింది సార్ మీకు? 1 వీక్ పట్టింది. 100% ఆమె ఇస్తున్నానండి. 100% పనిచేస్తుంది. నేను ఆడాకనే చెప్తున్నాను, నేను ఏదో చెప్పారని చెప్పట్లేదు, కానీ నా ఫామ్లో నేను ఆడాను, పనిచేసాకనే. నా పేరు సావర్పల్లి కృష్ణమూర్తి, చెయ్యారు, కాటదల మండలం. గతంలో చాలా మెడిసిన్ చూసాం కానీ ఏ మెడిసిన్ మాకు ఏమీ తగ్గలేదు సార్. ఈ మెడిసిన్ పెడితే మాత్రం గట్టిగా తగ్గింది. కొంతమంది రైతులు కానీ చాలా మెడిసిన్ వాడాలి, చాలా ఎన్నో రకాల వాడాలి, దానివల్ల గట్ట తగ్గట్లేదు అన్న. ముందు కాకరకాయ కొట్టాం, ఎల్లుల్లిపాయ కొట్టు, ఇవన్నీ చేసాం, ఇప్పుడు అలాగే తగ్గట్లేదు అని చెప్పేసి ఈ ప్రైసింగ్ వాడిన తర్వాత అయితే మాకైతే గట్ట అయితే చాలా బాగా కంట్రోల్ అయిందండి. నమస్తే అండి, నా పేరు సూర్యనారాయణ మూర్తి. మాది పాలకొల్లు మండలం, ఆగత్తిపాలెం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. వైట్ కట్కి మాత్రం బాగుందండి. వైట్ కట్కి అయితే సమస్య లేదు, నాకైతే గ్యారెంటీ అని చెప్తున్నాను. నేను మొన్న నెల అయిందండి నేను వేసి. నెల అయిన తర్వాత ఇలాగే వైట్ కట్ వచ్చింది. అప్పటికి వారం రోజులు అయిపోయింది. నేనైతే వాడినంతసేపు చాలా బాగా తగ్గిందండి. నేనైతే సజెషన్ కంపల్సరీ చేస్తానండి. వైట్ కట్ కాబట్టి ఇది వరకు చాలా మంది వచ్చారండి. నేను అయితే వాడలేదండి. అంటే ఆ గేట్ దాకా వస్తారు, గేట్ కట్టి పంపించేస్తాను, అంత ఇంట్రెస్ట్ ఉండదండి. 2 ట్యాంకులు వాడేవండి. ఓకే. ఈడ అయితే ఆగిపోయింది ఫస్ట్. ఓకే. తర్వాత అయితే తీసుకుంటాం. ఓకే. ఎన్ని రోజులకి వచ్చిందండి వైట్ కట్ మీకు? 50 రోజులు అయింది. అవునండి. ఓకే. వైట్ కట్ వచ్చినప్పుడు ఎంత కౌంట్లో ఉండే సార్? 100, 120 అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏ కౌంట్లో ఉంది సార్? 80 అలా ఉంటుంది. సో మనకి దానికి తేడా ఉందంటారా? ఇది రొయ్యలకు సంజీవని. వైట్ కట్ వచ్చిన తర్వాత సెల్లూజ్లో పడిపోవడం, మేతలు తినకపోవడం, సెల్లూజ్లో పడిపోవడం వంటి కారణాల వల్ల ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు. సాధారణంగా వైట్ కట్ అంటే మేతలు తీసుకుపోవడం, మేతలు తీసుకోకుండా ఎమ్మటే సెల్లూజ్లో పడిపోవడం, 10 రోజులు ఆలస్యం చేయడం జరిగేది. ఈసారి మేము ఇది వాడటం వల్ల ఏమైందంటే వాడిన మరుక్షణం నుంచే మేతలు తీసుకుంటాం, అలాగే 4 రోజులకే గంటన్నరకే నెట్లు ఖాళీ చేయడం అలాంటివి జరుగుతుందండి. 40 రోజులకి మాకు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఇంచుమించు 66వ రోజు అండి ఇది. అంటే ఇంచుమించు 22 రోజుల పైన అబోవ్ దాటిందండి మాకు. ఇంకా ఈ ప్రోడక్ట్ వాడితే రీ వల్ల మటుకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. వైట్ కట్ 100% గ్యారెంటీ తగ్గుతుంది. కానీ నా ట్యాంక్లో చూపిస్తా కూడా ఆల్రెడీ 60 డేస్కి వైట్ కట్ వచ్చిందండి. ఓకే. 60 డేస్ వైట్ కట్ వచ్చాక నేను కంప్లీట్గా మేతలు తింటున్నాయని కంప్లీట్ మేత ఆఫ్ చేసాక ఇది ఆడతాం మొదలెట్టాను. ఓకే. మొదలెట్టాక మేతలు తీసుకుంటాం మొదలెట్టినాయి. ఓకే. ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్ అయింది. ఎందుకంటే నేను గత 4 క్రాపుల నుంచి చేసినప్పుడు వైట్ కట్ ఏ క్రాప్ తగ్గలేదు. ఈ క్రాప్ ఫస్ట్ టైం వాడిన తర్వాత మొత్తం రికవర్ అయింది. అంటే ఇంతకుముందు వైట్ కట్ వేరే మెడిసిన్ పెడితే ఒక 20 డేస్ వరకు తగ్గేది కాదు. ఓకే. మేతలు డ్రాప్ అయిపోయి ఓకే. మేతలు పూర్తిగా తీసుకోవడం మానేసి ఓకే. తర్వాత గ్రోత్ ఆగిపోయింది. ఓకే. ఇది మేత డ్రాప్ అవ్వలేదు, క్యూర్ అవడం కూడా తొందరగా అయింది. ఓకే. బాగా పని చేయిందండి. లేకపోతే మేము వాడడం 2 రోజులు పోయాక ఈ మందు పట్టి ఆపలేదు. తర్వాత మళ్ళీ మామూలుగా తినేటి తిన్నాక నుంచి తిన్నంతే జల్లి వాళ్ళదు, తినకపోతే పట్టి జల్లి వాళ్ళదు. గంటన్నర చెక్కినట్ల మీద పడిపోవటం. ఓకే. తినేసి తింటే పెంచేవాళ్ళం, తినకపోతే పట్టి తగ్గించేసేవాడు. కరెక్ట్గా 15 రోజులు మేము మందు ఆడాం. 15 రోజుల తర్వాత మందు పెట్టలేదు ఇంకా. చెప్పండి సార్, మీకు వైట్ కట్ కల్చర్ వేసిన ఎన్ని రోజులకి వచ్చింది సార్? 30 రోజులకి వచ్చింది. 30 రోజులకి వచ్చింది. సో మీరు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా చూసారు సార్? బాగానే ఉంది. 4 రోజులకి కంట్రోల్ అయిపోయింది. కేజీకి 10 గ్రాముల కాడికి పెట్టడం జరిగిందండి. 5 రోజులకి మామూలుగా క్యూర్ అయిందండి. క్యూర్ అయింది కూడా ఫీడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. నమస్కారం అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. రైతులను మేజర్గా వేధించే సమస్య వైట్ కట్ అండి. మేము 100 మందికి సప్లై చేస్తే అందులో 95 మందికి తగ్గింది. రిమైనింగ్ 5 మందికి ఎందుకు తగ్గలేదని చెప్పేసి పక్క రైతుతో కూడా మేము మాట్లాడామండి. లూషన్లు పడట్లేదు, గ్రోత్ తగ్గట్లేదు, ఫీడు డ్రాప్ అవ్వట్లేదు. సో చాలా బాగుంది, కానీ వైట్ ఫీకల్స్ మాత్రం కనబడుతున్నాయని చెప్పారు. అదే పక్క రైతు ఈయన కూడా వాడారండి. ఈయనకు అన్ని విధాలుగా వైట్ కట్టు కూడా తగ్గింది. సో మేము అనలైజ్ చేసిన దాని ప్రకారం చూస్తే వైట్ కట్టు 95 మంది తగ్గి మిగతా 5 మందికి ఎందుకు తగ్గలేదని చెప్పేసి మేము ఆలోచన చేస్తే వాళ్ళ పాండ్లో బ్యాక్టీరియా లోడ్ అవ్వచ్చు, తర్వాత pH ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, అమ్మోనియం నైట్రేట్లు అవ్వచ్చు, బాటం పాడై ఉండొచ్చు. ఇటువంటి పారామీటర్లను చూసుకుంటే ఆ 5 మందికి తగ్గట్లేదండి. సో నెక్స్ట్ టైం ఎవరికైనా సరే
ఈ వైట్ గట్ వచ్చిన తర్వాత మమ్మల్ని సంప్రదిస్తే మా టెక్నీషియన్ కంపల్సరీ వాళ్ళకు 24/7 వాళ్ళకు సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నారు. మీ వైట్ గట్ తగ్గించేంత వరకు మా టెక్నికల్ టీం సపోర్ట్ ఉంటుంది. ఆ 100 మంది రైతులు కూడా బాగుండాలని మా యొక్క ప్రయత్నం అండి. థ్యాంక్ యూ సో మచ్. మెడిసిన్ అంటే ఇది మెడిసిన్ పర్లేదండి, ఇది నెంబర్ 1. చివరికి ప్రోడక్ట్ అయితే నెంబర్ 1 అండి.